హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన హిందూ దేవాలయాలు. ఇవాల్టి మన హిందూ దేవాలయాల ఛానల్లో కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని చూపించబోతున్నాను. ఈ వీడియోలో మీకు ఈ ఆలయం ఎక్కడుంది, ఎలా చేరుకోవాలి అన్న విషయాల గురించి పూర్తిగా తెలియజేస్తాను. శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం హైదరాబాదు పట్టణానికి 454 కిలోమీటర్ల దూరంలోను, అనంతపురానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలోను, తిరుపతికి దాదాపు 108 కిలోమీటర్ల దూరంలోనూ ఈ క్షేత్రం కలదు. ఈ దేవస్థానాన్ని చేరుకోవడానికి బస్సులు, ట్రైన్లు రెండు అవైలబుల్గా ఉంటాయి. మీరు బస్ ద్వారా వెళ్ళినా, ట్రైన్ ద్వారా వెళ్ళినా కదిరిని చేరుకొని అక్కడ నుండి మీరు బస్ ద్వారా వెళ్తే బస్ స్టాండ్ నుండి, ట్రైన్ ద్వారా వెళ్తే రైల్వే స్టేషన్ నుండి ఆటోలు అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట. వాటి ద్వారా మీరు ఈజీగా టెంపుల్ని అయితే చేరుకోవచ్చు. మీరు సపరేట్గా ఆటోని మాట్లాడుకుంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు రైల్వే స్టేషన్ నుండి. ఒకవేళ బస్ స్టాండ్ నుండి అయితే వాకబుల్ డిస్టెన్సే అనుకోండి, 10 మినిట్స్లో వాక్ చేయొచ్చు. నాకు తెలియక నేను ఆటోని అయితే తీసుకున్నాను. అది కాక ఎండ కూడా ఉండిందనమాట. సో బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి అయితే ఓన్లీ 40 రూపీస్ అనమాట. అదే మీరు షేర్ ఆటోలో వెళ్తే మాత్రం ఈచ్ పర్సన్ 10 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం ఎన్నో సమస్యలకు పరిష్కారం. నరసింహస్వామిని దర్శించడం ద్వారా భార్యాభర్తల మధ్య ఉన్న కలహాలు తొలగిపోయి అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. నరసింహస్వామిని మంగళవారం రోజున దర్శించడం ద్వారా సొంత ఇంటి కల నెరవేరుతుంది. అలాగే అప్పుల బాధలు, విపరీతమైన సమస్యలలో మీరు కూరుకొని పోయినట్టు మీకు అనిపించినట్టు అయితే నరసింహస్వామి వారిని దర్శించుకొని ఆయన స్తోత్రాలు పఠించడం ద్వారా ఆ సమస్యల నుండి మీకు విముక్తి కలుగుతుంది. మరి అలాంటి నరసింహస్వామి వెలిసిన కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని ఇవాల్టి మన హిందూ దేవాలయాల ఛానల్లో మీకు చూపించబోతున్నాను. దేశంలో ఎన్నో నరసింహ ఆలయాలు ఉన్నాయి, కానీ వాటిలో కేవలం నవ నరసింహాలయం ఎంతో ప్రత్యేకమైనది. ఈ నవ నరసింహాలయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయం ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఎంతో మహిమ, విశిష్టత కలిగిన ఈ ఆలయంలో స్వామివారు శ్రీ కాద్రి నరసింహునిగా పూజలందుకుంటున్నారు. కాటమరాయుడా, కదిరి నరసింహుడా అంటూ నిత్యం పూజలందుకుంటున్న ఈ మహిమాన్విత క్షేత్రం చూడాలంటే అనంతపురం జిల్లాకు వెళ్లాల్సిందే. అసలు కదిరి లక్ష్మీ నరసింహునికి కాద్రి నరసింహునిగా పేరెందుకు వచ్చింది? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తర్వాత అంత ప్రాముఖ్యత కలిగిన ఈ క్షేత్రం గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను. దేశంలో ఉన్న ఆలయాలలో కొన్ని నిర్మించినవైతే మరికొన్ని స్వయంభుగా వెలిసాయని పురాణాల్లో తెలిపారు. అయితే ఇలా స్వయంభుగా వెలిసిన ఆలయాల్లో కొన్ని ప్రత్యేకంగా చరిత్రలో నిలిచిపోతాయి. అవి నేటికి పూజలందుకుంటూ మహిమాన్విత క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. ఇలా ఎంతో చరిత్ర మరియు విశిష్టత కలిగిన ఆలయాలలో శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం కూడా ఒకటి. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో వెలిసిన ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుడిని వధించిన తరువాత ఆగ్రహంతో స్వామి అలాగే సంచరించడాన్ని చూసిన దేవాది దేవతలు ప్రహ్లాదునితో స్వామిని శాంతింపపరచడం నీ వల్లే అవుతుందని చెబుతారు. అప్పుడు ప్రహ్లాదుడు ఈ కాద్రి ప్రదేశంలోనే స్వామిని శాంతింపపరచడం కోసం ప్రార్థనలను చేస్తాడు. అందుకు నిదర్శనంగా ఇక్కడ స్వామివారు ప్రహ్లాదుని సమేతంగా ఉంటారు. స్వామిని పూజిస్తున్నట్టు ప్రహ్లాదుడు స్వామికి ఎడమవైపు ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం మరియు స్వామిని పూజిస్తున్నట్టు ఉన్న ప్రహ్లాదుని విగ్రహం కాద్రి వృక్షం కింద కొలువై ఉంటాయి. 10వ శతాబ్దంలో పట్నం పాలేగాడు అయిన రంగనాయకుల స్వామివారి ఆదేశం మేరకు ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఇక ఇక్కడ వెలిసిన నరసింహస్వామి వారి విగ్రహంలో దాగి ఉన్న ఒక దైవ రహస్యాన్ని గురించి మీకు తెలియజేస్తాను. ఇక్కడ స్వామివారి రూపంతో పాటు ఎవరికీ తెలియని ఒక దైవ రహస్యం దాగి ఉంది. ఈ క్షేత్రంలో మూల విరాట్టుకు అభిషేకం చేసిన తర్వాత విగ్రహం నాభి నుండి వచ్చే స్వేదాన్ని భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు.
అయితే ఆ స్వేదం ఎలా వస్తుందన్నది నేటికి ఎవరూ చెప్పలేని పరిస్థితి. నేటికి స్వామివారు ఇక్కడ నిజ రూపంలో ఉన్నారని చెప్పేందుకు ఇది ఒక సాక్ష్యంగా భక్తులు నమ్ముతారు. అసలు కదిరి నరసింహస్వామిని కాటమరాయునిగా ఎందుకు పిలుస్తారు, అలాగే శ్రీ కాద్రి నరసింహునిగా ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాము. కదిరికి దగ్గరలో ఉన్న గాన్లపెంట మండలంలోని చంద్రవృక్షపు కొయ్య స్తంభం నుండి స్వామి ఉద్భవించారని భక్తుల నమ్మకం. స్వామివారు ఉద్భవించిన ఈ కొండకు ఆనుకొని కాటం అనే కుగ్రామం ఉండటం వలన కాటమరాయునిగా స్వామికి పేరు వచ్చింది. అలాగే కాద్రి అని ఎందుకంటారంటే సంస్కృతంలో కా అనగా విష్ణుపాదం, ఆద్రి అనగా పర్వతం. విష్ణువు పాదాలు మోపడం వలన ఈ పర్వతానికి కాద్రి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా కాద్రి కాస్త కదిరిగా మారిందని ఇక్కడి ప్రజలు చెప్తూ ఉంటారు. అలాగే భారతదేశంలో ఎన్నో నరసింహస్వామి దేవాలయాలు ఉన్నప్పటికీ ప్రహ్లాదునితో సహా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిచ్చే ఏకైక దేవాలయం కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. దేశంలో నవనరసింహాలయాలుగా పిలువబడే ఈ 9 ఆలయాలలో శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కూడా ఒకటి. ఇంకా ఆలయ నిర్మాణ విశేషాల గురించి కూడా తెలుసుకుందాము. కదిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు 2 ఉన్నాయి. ఒకటి కదిరి పట్టణంలో ఉంటే మరొకటి కదిరి కొండ మీద ఉంది. స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత నాభి నుండి వచ్చే నీటిని ఇక్కడి భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకోగానే మనకు మొదటిగా గాలిగోపురం కనబడుతుంది. దీనిని హరిహరరాయ, బుక్కరాయ, శ్రీకృష్ణ దేవరాయలు దశల వారీగా 13-15 శతాబ్దాల మధ్య కాలాల్లో నిర్మించారు. గాలిగోపురం దాటుకుని లోపలకు వెళ్లిన భక్తులకు కళ్యాణకట్ట కనిపిస్తుంది. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన భక్తులకు స్నానం చేయడానికి దగ్గరలో బురుగు తీర్థం దర్శనమిస్తుంది. బురుగు తీర్థంలో స్నానాలు పూర్తి చేసుకున్న భక్తులు ప్రధాన ఆలయానికి వెలుపల గల పూజా సామాగ్రి దుకాణాలను చేరుకుంటారు. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రధాన గోపురానికి కుడివైపు వినాయకుడి మరియు కృష్ణుడి ఆలయాలు మనకు కనిపిస్తాయి. ఇక ప్రధాన గోపురాన్ని దాటుకుని లోపలికి వెళితే విశాలమైన ఆలయ ప్రాంగణం మనకు కనిపిస్తుంది. ఈ ప్రాంగణంలో పునాది లేకుండా బండపై నిల్చున్న గరుడ స్తంభాన్ని చూసి భక్తులు ఆశ్చర్యానికి గురవుతారు. ప్రధాన ఆలయ విశాల ప్రాంగణంలో కుడివైపు మనకు శ్రీ కోదండ రామాలయం దర్శనమిస్తుంది. ఇందులో శ్రీరాముడు, సీత, లక్ష్మణ మరియు ఆంజనేయ సమేతుడై ఉంటాడు. సీతారాములను దర్శించుకున్న భక్తులు పక్కనే ఉన్న నాగుల కట్టకు చేరుకుంటారు. ఇలా ఆలయ ప్రాంగణంలో ప్రతి అడుగుకి ఒక విశిష్టత ఉంటుంది. కదిరి లక్ష్మీ నరసింహస్వామి గర్భాలయంలో స్వామివారు, అమ్మ తల్లి, తాయారు మరియు ప్రహ్లాదులతో మనకు దర్శనమిస్తారు. గర్భాలయానికి కుడివైపు భృగు మహర్షి స్థాపించిన వసంత వల్లభులు మనకు దర్శనమిస్తారు. అలాగే కుడివైపుగా వెళ్తే అమృతవల్లి అమ్మవారి ఆలయం కూడా మనకు దర్శనమిస్తుంది. ఇదే విధంగా ఎడమవైపు వెళ్తే ఆండాళ్ అమ్మవారు మనకు దర్శనమిస్తారు. గర్భాలయానికి అభిముఖంగా గరుడాళ్వారు స్వామివారి చిన్న మందిరం ఉంటుంది. గర్భాలయ ప్రవేశానికి ఇరువైపులా జయ విజయాల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఈ ఆలయంలో నిర్వహించే పూజాది కార్యక్రమాల గురించి తెలుసుకుందాము. ఈ ఆలయంలో నిత్య పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. ఈ రథయాత్రకు లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని చేరుకుంటారు. రథయాత్ర జరిగే సమయంలో రథం మీదకు భక్తులు మిరియాలు మరియు పండ్లు చల్లుతారు. వాటిని భక్తులు మహాప్రసాదంగా తీసుకుంటారు. కుల మతాలకు అతీతంగా పూజలు జరిగే దేవాలయం, ప్రసిద్ధిగాంచిన దేవాలయం శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. ఈ దేవాలయానికి హిందువులు కాకుండా ముస్లింలు కూడా రావడం ఈ ఆలయ ప్రత్యేకత. ఈ ఆలయం ఆంధ్ర మరియు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండటం వలన ఇరు రాష్ట్రాల భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రతి మంగళ శనివారాలలో స్వామివారికి ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు.
భక్తులు ప్రతి మంగళ శనివారాలలో ఇక్కడ నిద్రను కూడా చేస్తారు. భక్తులు ఉండటానికి ఆలయ కమిటీ వారు వసతి సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. మీకు ఉండడానికి రూమ్లు కావాలి అంటే ఆలయం పక్కనే వసతి సదుపాయాలు కల్పించి ఆఫీస్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్తే మీరు రూమ్ని బుక్ చేసుకోవచ్చు. ఆలయాన్ని ప్రతినిత్యం ఉదయం 6 గంటలకే తెరుస్తారు. మేము వెళ్ళింది శనివారము. మేము టెంపుల్కి రీచ్ అయ్యే లోపల మధ్యాహ్నం 1:15 అయింది. మేము ఇంకా ఆలస్యం చేయకోకుండా దర్శనానికి అయితే క్యూ లైన్లో నిలబడ్డాము. మేము వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి మేము వచ్చే లోపల 2:30 అయింది. 2:30కి ఇంకా టెంపుల్ని అయితే క్లోజ్ చేశారు మధ్యాహ్నం. తిరిగి సాయంత్రం 4:30కి అయితే ఓపెన్ చేశారు. ప్రతినిత్యం ఇక్కడికి వచ్చిన భక్తులకు మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు ఆలయ కమిటీ వారు భోజన సదుపాయాలని కూడా కల్పిస్తారు. సో ఇది అండి నవనరసింహాలయాల్లో ఒకటైన కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి సంబంధించిన విశేషాలు. అలాగే ఇక్కడ వెలిసిన లక్ష్మీ నరసింహస్వామిని కాద్రి నరసింహుడిగా, కాటమరాయుడిగా ఎందుకు పిలుస్తారు అన్న విశేషాలకు సంబంధించిన పూర్తి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ సపోర్ట్ని నాకు తప్పకుండా అందించండి. అలాగే ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.